పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు. ఇక్కడ పెనుగొండలోని అమ్మవారి విగ్రహం 90 అడుగులు ఉంటుంది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం చాలా సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవతగా భక్తజన కోటి కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారి జన్మస్థలం ఆత్మార్పణ తర్వాత కులదైవంగా వెలిసిన ప్రాంతం ఇదే. అందుకే ఆర్య వైశ్యులకు ఈ పెనుగొండ ఒక పుణ్యక్షేత్రంగా మారింది. వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్న సీఎంని మనం చూస్తున్నాం. అమ్మవారి కరుణ కటాక్షాలు రాష్ట్ర ప్రజలకు ఉండాలంటూ సీఎం ఆకాంక్షించారు. ఇక టీడీపీ ప్రభుత్వం ఆర్య వైశ్యుల అభివృద్ధికి కార్పొరేషన్ ద్వారా 526 కోట్ల కేటాయింపులు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు సీఎంకి అందిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈరోజు కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. అలాగే ఆర్య వైశ్యుల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ ద్వారా 526 కోట్లు విడుదల చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి ఇలాగ